మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రీడకు సంబంధించినటువంటి క్రీడను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి గారి కప్పు మన దానిలో భాగంగా ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు అంటే ఈ రోజు 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు 3 రోజులు కూడా మండల గ్రామాల్లో వాడినట్టు క్రీడాకారులందరూ కూడా వాళ్ళు దాంట్లో నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలను కూడా సెలెక్ట్ చేసుకుని మండల స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కప్పు మరి పెద్ద ఎత్తున మండల స్థాయిలో నిర్వహించాలి. మరి వారి పిల్లలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా కూడా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి మన సంబంధించినటువంటి పీడీ మేడం గారు కూడా ఇప్పుడే మేడం గారు అన్నారు, సోదరి మరి సార్ మేము పీఈటీగా జీవితకాలం రిటైర్మెంట్ ఉండేవాళ్ళం. కొత్త ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా సుమారు 10,000 మంది మేము ప్రమోషన్ పొంది పీడీగా మా గౌరవాన్ని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పరోక్షంగా చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం మంచి చేసినప్పుడు మీరు అభినందిస్తే మాకు ఇంకెక్కువ కష్టపడాలనిపిస్తుంది. ఇప్పుడే మా హెడ్ మాస్టర్ మహేందర్ గారు అంటారు, మా సంతోష్ గారు అంటారు, అన్న ఇక్కడ ఈ పాత బిల్డింగ్ ఏదైతుందో ఆర్ఎండ్బి శాఖ ద్వారా డిస్మెంటింగ్ చేపించి ఇక్కడ మిగిలిపోయినట్టు ఈ ఒక బిల్డింగ్ మొన్న కూడా వచ్చినప్పుడు కూడా చెప్పినారు, నేను కొంచెం పని ఒత్తిడి వల్ల ఎందుకంటే మన ప్రాంతానికి ఒక ఐటీఐ కళాశాల కానీ ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ ప్రభుత్వ పరంగా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క కార్యక్రమం పెద్దపల్లిలో జరిగింది. స్థానికంగా కొన్ని విషయాల్లో కొంచెం ఆలస్యం జరిగింది. ఏదేమైనా కూడా మా హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారు ఇప్పుడే చెప్తున్న ఎన్ఓసి కూడా వచ్చింది సార్ అని చెప్తున్నారు. సాధ్యమైన తొందరగా మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఈ యొక్క బిల్డింగ్ కూడా డిస్మెంటింగ్ చెప్పే విధంగా ఆదేశాలు ఇస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మన గ్రామ స్థాయిలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా సోదరి మా చిన్నారులు కానీ మా తమ్ముళ్ళు కానీ పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా క్రీడాపరంగా ముందుకు విధంగా మన గ్రామాల్లో కూడా మన వారి వ్యక్తిగతంగా అన్ని చదువులో కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం చేసి క్రీడాపరంగా మనము ఆ క్రీడ ఏ క్రీడ అయితే నైపుణ్యం ఉంటుందో ఆ క్రీడలో ప్రోత్సాహం ప్రభుత్వ పరంగా ఉన్నట్టయితే పిల్లలు ఉన్నతమైన స్థాయికి వెళ్లే విధంగా మన ఆ స్కూల్ కు సంబంధించిన హెడ్ మాస్టర్ గానీ టీచర్స్ గానీ సపోర్ట్ చేస్తారు. ఇలాంటి క్రీడలు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి సీఎం కప్ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు స్టూడెంట్స్ కానీ అదేవిధంగా మండల స్థాయి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా మండలం నుంచి జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నాడు. వారే టీచర్ల ప్రమోషన్స్ విషయంలో కానీ కొత్త టీచర్ల నియామకం విషయంలో కానీ పిల్లలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ పిల్లలకు సంబంధించిన కొత్త బిల్డింగ్స్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు పర్యవేక్షిస్తున్న సందర్భంలో మరి తక్కువ టైంలో మన ఇంత మంచి చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి హెడ్ మాస్టర్ ఎంఈఓ గారు ముఖ్యంగా మా మేడం గారు కొత్తగా వచ్చినారు. అయినా కూడా ఇంత చక్కగా వారికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ సమన్వయం చేసుకుని పీడీని సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా అడిగినారు, సార్ పిల్లలు టిఫిన్ బాక్స్ పట్టుకుని వస్తారు, ఉదయం చలితో వస్తారు, మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. మొన్న కూడా నేను గత ఒక 2 నెలల కింద జిల్లాకు సంబంధించిన క్రీడాకు సంబంధించిన ముఖ్య అతిథిగా వెళ్ళాను. మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 18 మండలాలకు సంబంధించిన గ్రామాల్లో జరుగుతున్న క్రీడాకారులు పిల్లలందరూ వచ్చారు. మరి వారికి కూడా నేను అక్కడ జిల్లా కలెక్టర్ గారితో అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో చెప్పినాను, మనం ప్రజలతో ఎన్నుకోబడ్డం మన పిల్లలు ఉదయం 5 గంటలు లేచి తల్లిదండ్రులు పాపం కష్టపడి టిఫిన్ బాక్స్ తీసుకుంటే ఆ చల్లవారిన అన్నం తినాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ కూడా నేను 2 రోజులు భోజన వసతి సౌకర్యం ఏర్పాటు చేసిన విషయం కూడా మా పిల్లలకు స్టాఫ్ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దైవ క్షేత్రం మీరందరూ ఆశీర్వదించి శాసనసభ్యుగా నాకు అవకాశం ఇచ్చినారు. మన పిల్లలకు భోజనం పెట్టడం అంటే నాకు పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా ఉన్నాను. 100% నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. రోజు ప్రభుత్వానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకు ఎక్కడ కూడా భోజన పరంగా మా ఎంఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నేను మనవి చేసుకున్న మా ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి కమిషనర్ గారికి ఎక్కడ జరిగినా కూడా ధర్మపురి నియోజకవర్గంలో కూడా పిల్లలకు సంబంధించిన భోజన వస్తు విషయంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారనే విషయం గుర్తుకు తెచ్చుకొని ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నా బాధ్యత నిర్వర్తిస్తాను. ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళం మీ ఓట్ల ద్వారా ఎమ్మెల్యే అయినాం. మీకు మంచి చేస్తే మాకు దేవుడు అంతకంటే గొప్పగా ప్రజల ద్వారా నమ్మకాన్ని కల్పించే విధంగా ముందుకెళ్తాం. కాబట్టి మా పిల్లలకు 3 రోజులు భోజనం విషయంలో కానీ భవిష్యత్తులో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో
రాష్ట్రంలో గానీ జిల్లాకు సంబంధించిన పెద్దలు, ఈ జిల్లాకు మంత్రివర్గంగా ఉన్న శ్రీధర్ బాబు గారు గానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు గానీ, సీనియర్ లీడర్ గా ఉన్న పెద్ద జీవన్ రెడ్డి గారు గానీ, నేను గానీ, మన పిల్లల క్రీడల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, భవిష్యత్తులో తరాలకు మన ఎడ్యుకేషన్ పరంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నిన్న మా ముఖ్యమంత్రి గారితో మొన్న పెద్దపల్లికి వచ్చినప్పుడు మాట్లాడినాను. ఐటీఐ కళాశాల కావాలంటే తక్షణమే ఐటీఐ కళాశాల సాంక్షన్ చేసింది ఇక్కడ. ఏంటంటే ఐటీఐ కళాశాల ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించిన పెద్ద యూనివర్సిటీ ద్వారా పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మరి నేను అది కూడా కొద్ది రోజులు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సంబంధించిన 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని, ఈ ఐటీఐకి సంబంధించిన భూమి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలో మన ఒక టైం ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో ఆ కార్యక్రమాన్ని చేపడతారనే విషయాన్ని మనవి చేసుకుంటూ, మన పిల్లలందరూ కూడా మనవి చేసుకుంటున్నా, దయచేసి మంచి కష్టపడి ఉన్నతమైన విలువలతో ఉన్నత స్థాయిలో చదువుకోవాలి. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా, మా సోదరి మన టీచర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, సార్లందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ ఉద్యోగం రావాలంటే ఉన్నతమైనటువంటి చదువుని క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు రాదు. మీకున్నటువంటి ఏదైతే క్వాలిఫికేషన్స్, ఆ దేవుడు ఇచ్చినటువంటి మీకున్నటువంటి జ్ఞానాన్ని కానీ, మీ చదువును కానీ పిల్లలకు మంచి బోధన చేయాలి. మీ పిల్లలుగా వాళ్ళు తీర్చిదిద్దాలి. గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలంతా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలంతా కూడా ఎక్కువ రైతు కుటుంబాలు, ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. ఆర్థికంగా డబ్బున్న వాళ్ళు పెద్ద స్కూళ్ళలో పోయి కరీంనగర్ లో, హైదరాబాద్ లో జయించాలి చదువుతాయి. మన గ్రామాల్లో ఉన్న పిల్లలంతా కూడా మన పిల్లలుగా మీరు కష్టపడాలని చెప్పేసి ఆ టీచర్లకు సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఇలా డిఓ గారు మొన్న కొత్తగా వచ్చిన రాములు గారు కూడా వారు కూడా చెప్పినారు, మీరు నిబంధనలకు అనుగుణంగా మీ ఎంఈఓస్ కానీ, మీ గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్లకు కానీ మీరు అన్ని విధాలు కూడా మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉండాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ముఖ్యంగా మా ఇక్కడ ఎంఈఓ గారికి, వారికి సంబంధించిన టీచర్లందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.